అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుబ్బు వంటలు. ఇవాళ ఒక మంచి రెసిపీతో నేను ముందుకు వచ్చాను. అంటే అందరికీ తెలిసిందే, కాకపోతే చాలా సింపుల్గా ట్రెడిషనల్ పద్ధతిలో ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. సో ఇంకా ఆలస్యం ఎందుకు, మీకు అర్థమైపోయింది కదా నేను ఏం చూపించాలనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనేంటంటే ట్రెడిషనల్ పద్ధతి అని చెప్పాను కదా, అందుకని నేను పొయ్యి మీద ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా బిగినర్స్ కూడా చేసుకునే విధంగా నేను ఈ బిర్యానీ చేయడం జరిగింది. చాలా సింపుల్గా ఉంటుందండి, ఏం లేదు. పొయ్యి ముట్టించుకున్న తర్వాత బిర్యానీకి సంబంధించిన ప్రతి దినుసులు కూడా వేసుకోవాలి. కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని, తర్వాత అల్లం వెల్లుల్లి ముక్కలు చిన్న చిన్నవి కట్ చేసుకొని వేసుకోవాలి. మనం ఎలాగో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటాము కాబట్టి ముక్కలు అనేవి మనం చిన్న చిన్నగా వేసుకోవాలి. పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ సన్నగా తరిగి వేసుకోవాలన్నమాట. మనం టమాటా కానీ ఇంకా అలాంటి ఎటువంటి కూడా వేయము. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్సీ పెట్టించుకొని యాడ్ చేసుకుంటాము. మీకు కావాలనుకుంటే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు. మీ ఆప్షనల్ అండి, అది లేకుండా కూడా బాగుంటుందన్నమాట. ఎందుకంటే ఇది నేను చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. కేవలం ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ దినుసులు ఉంటే సరిపోతుంది, ఇంకేమీ అవసరం లేదు. చాలా సింపుల్గా బాస్మతి రైస్తో నేను చూపిస్తున్నాను. మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. మనము కొలత బిర్యానీ చేసుకునేటప్పుడు ఎసురు అనేది కొలత ప్రకారం పెట్టుకోవాలి. మనం ఒక కప్పు రైస్ తీసుకుంటే కప్పున్నర మనం ఎసురు పెట్టుకోవడం జరుగుతుంది. రుచికి సరిపడా సాల్ట్, బాగా మరిగే వరకు మనం వెయిట్ చేయాలి. అలా బాగా ఎసురు మరిగిన తరువాత మనం ముందుగానే కడిగి నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. మీరు చూసారు కదా, నేను ఇంకేమి అంటే టమాటాలు కానివ్వండి, ఇంకేదైనా వెజిటబుల్స్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. చాలా సింపుల్గా అల్లం వెల్లుల్లి పేస్టు, ఎసురు, రైస్ మాత్రమే. చక్కగా త్వరగా 5 to 10 మినిట్స్లో అయిపోతుంది ఈ రెసిపీ. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది, టేస్ట్లో ఏమాత్రం తగ్గదండి. సో ఏమైనా తగ్గించి వేశారు కదా, తగ్గిద్దేమో అని అనుకుంటున్నారేమో, అలా ఏమీ ఉండదు. స్టేజ్గా అంతే బ్యూటిఫుల్ అండ్ హెల్దీ టేస్ట్తో మీకు తెలుస్తుంది అనమాట. చూసారుగా ఎంత చక్కగా కుక్ అయిపోయిందో, పొడి పొడిలాడుతూ చాలా నీట్గా వచ్చింది కదా. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా చేసుకోండి. అలా పొయ్యి మీద చేసుకొని తింటే చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.